ప్రియాంక చోప్రా రీసెంట్‌గా యాక్ట్ చేసిన 'ది బ్లఫ్' ఈరోజే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. అయితే దీన్ని 'రుస్సు బ్రదర్స్' బ్యాక్ చేశారని చాలా బజ్ అయితే వచ్చింది దీనికి. కానీ అంత హైప్‌కి తగ్గట్టు డెలివరీ అయిందా అంటే అంతగా లేదు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. 1840స్ టైమ్‌లో సెట్ అయ్యి కార్ల్ అర్బన్ ఒక పైరేట్‌గా తన లాస్ట్ గోల్డ్ కోసం వెతుక్కుంటూ ఒక ఐలాండ్‌కొస్తాడు. అక్కడ ప్రియాంక చోప్రా తన ఫ్యామిలీతో పీస్‌ఫుల్‌గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది. పైరేట్స్ అటాక్ చేసిన తర్వాత తెలుస్తుంది తనకేదో హిడెన్ పాస్ట్ ఉందని. అది ఏంటి? గోల్డ్‌తో తనకున్న కనెక్షన్ ఏంటి అనేది మిగతా సినిమా. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే ప్రియాంక పెర్ఫార్మన్స్ మాత్రం చాలా సాలిడ్‌గా ఉంది. మెయిన్ యాక్షన్ సీక్వెన్సెస్‌లో తను చాలా కన్విన్సింగ్‌గా కనిపించింది. సినిమా అంతా తనే క్యారీ చేసిందనొచ్చు. ఇంకా సినిమాటోగ్రఫీ కూడా బావుంది. ఆ గ్రిట్టి పీరియడ్ ఫీల్‌ని చాలా నీట్‌గా క్యాప్చర్ చేశారు. రన్ టైమ్ కూడా టైట్‌గా ఉంది. అన్నెసెసరీగా ఎక్కడ లాగలేదు. నెగెటివ్స్ అంటే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. రొటీన్ రివెంజ్ టెంప్లేట్. అందులోని ట్విస్ట్ పెద్దగా ఉండవు. ఎమోషనల్ డెప్త్ కూడా అంతగా ఫీల్ అవ్వదు. కార్ల్ అర్బన్ క్యారెక్టర్‌కి తగినంత ఇంపార్టెన్స్ లేదు. విలన్‌గా పెద్ద ఇంప్రెస్ చేయలేదనే చెప్పాలి. ఇంకా ప్రియాంకతో కాన్ఫ్రంటేషన్ సీన్స్ అయితే కొంచెం ఫ్లాట్‌గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఫ్రాంక్ ఫ్లవర్ యాక్షన్‌కి ప్రయారిటీ ఇచ్చాడు గానీ స్టోరీకి అంత అటెన్షన్ ఇవ్వలేదు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే ఒక్కసారి చూడడానికి పర్లేదు. కానీ దాన్ని ఏదో ఎపిక్‌గా ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. యాక్షన్ కోసం, ప్రియాంక చోప్రా పెర్ఫార్మన్స్ కోసం చూడాలనుకుంటే ఓకే. కానీ ఏదో యూనిక్ స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. మీ ఇష్టం ఇంకా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.